ఈ నెల 10న గురు పౌర్ణమి. ఆషాఢ శుక్ల పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి రోజున సాయిబాబాకు ప్రత్యేకమైన పూజలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. సాయిబాబాకు మూగజీవాలు అంటే చాలా ఇష్టం. అలాంటి మూగజీవాలలో ఒకటైన కుక్క గురు పౌర్ణమి రోజున కనిపిస్తే ఇలా చేయండి, చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. గురు పౌర్ణమి రోజు ఎవరైతే కుక్కకు ఇది పెడతారో వారిపై సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అంతేకాదు కుక్కకు ఇది పెట్టడం వల్ల మీకు ఉన్న తీరని బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. అంతుచిక్కని రోగాలు కూడా తగ్గిపోతాయి. గురు పౌర్ణమి రోజున మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా మిస్ కాకుండా దానికి ఇది పెట్టండి. మీ జీవితం మారిపోతుంది. కుక్కలంటే సాయిబాబాకు చాలా ఇష్టం. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని, ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి. మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును, అరుపును కూడా అపశకునంగా భావిస్తారు. భగవంతుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది. మరి అలాంటి కుక్కలకు గురు పౌర్ణమి రోజు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కుక్క చెప్పిన ఒక నీతి కథను విందాము. ఈ కథలో కుక్క తన యజమానికి ఒక నీతి బోధిస్తుంది. జంతువులను పెంచేవారు ఈ కథను మిస్ కాకుండా వినండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వస్తే, రామాపురం అనే గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వ్యవసాయ కుటుంబం కావటం వలన ఆవులు, గేదెలు, గొర్రెలతో పాటు కుక్కను, పిల్లిని కూడా పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళు. ప్రతిరోజు పశువులను మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పొలంలోనే భార్య, భర్త గడిపేవారు. రాత్రి వేళకు ఇంటికి చేరి సీతమ్మ వంట పని చేసేది. పగలంతా ఇంటిని కనిపెట్టుకుని కుక్క, ధాన్యం బస్తాలు ఎలుకల బారిన పడకుండా పిల్లి కాపలా కాసుకుని ఉండేవి. రామయ్య రాత్రి ఇల్లు చేరిన వెంటనే కుక్క ఎదురెళ్ళి ఆప్యాయంగా నాలుకతో నాకుతూ చిన్న పిల్లవానిలా పైకి ఎగబడి తోక ఊపుతూ అతని చుట్టూ తిరిగేది. రామయ్య వేడి నీళ్లతో స్నానం చేసేసరికి టవల్ పట్టుకుని అతనికి ఎదురు వెళ్ళేది. పిల్లలు లేని రామయ్య దానిని ఎంతో ముద్దు చేస్తూ అది చూపే ప్రేమకు పొంగిపోయేవాడు. భోజనానికి కూర్చొని మొదట ముద్దను కళ్ళకు అద్దుకుని దానికే పెట్టేవాడు. తన పక్కనే కూర్చోబెట్టుకొని దానికి కొసరి కొసరి అన్నం పెట్టి తినిపించేవాడు. సీతమ్మ అందరి భోజనం అయిన తర్వాత ఆఖరుగా మిగిలినదే పిల్లికి పెట్టేది. కుక్కకు అంత ప్రాధాన్యత ఇచ్చి తనను ఇలా చిన్నచూపు చూడటం పిల్లి భరించలేకపోయింది. ఎట్లాగైనా కుక్క స్థానం తాను కొట్టేయాలనుకుంది. మరుసటి రోజు రామయ్య, సీతమ్మ పొలానికి వెళ్ళిన తరువాత పిల్లి కుక్క దగ్గరకు వచ్చింది. మరేమో నేను రోజు చీకటి కొట్టులో ఎలుకల కోసం కాపలా కాయటం చాలా బోరుగా ఉంది. ఎంచక్కా నీలా ఆరుబయట తిరుగుతూ ఇంటిని చూడాలని ఉంది. ఈ ఒక్కరోజు మన పనులను మార్చుకుందామా అంది ఆశగా. కుక్క క్షణం ఆలోచించి, వద్దు, ఎవరి పని వాళ్లే చెయ్యాలి. అలా కాకపోతే ఏం జరుగుతుందో మా తాత చెప్పి ఉన్నాడు. కాబట్టి నీవు చెప్పిన దానికి నేను ఒప్పుకోను అని అన్నది కుక్క. అయినా చేసే పనిలో బోర్ ఏమిటి? ఇష్టంగా చేస్తే ఏదీ కష్టంగా ఉండదు. నీ ముఖం చూస్తే అసలు కారణం ఇది కాదేమో అనిపిస్తుంది. నీ సమస్య ఏమిటో చెప్పు. ఎప్పుడో మన ముత్తాతల నాటి జాతి వైర్యంతో నన్ను చూడకు. రోజులు మారాయి, పరిస్థితులు మారాయి. ఇప్పుడున్న స్థితులలో
ఎవరెంతకాలం బ్రతుకుతామో ఎవరికీ తెలియదు. బ్రతికి ఉన్నంతకాలం ఆనందంగా, ఎలాంటి కల్మషం లేకుండా, హాయిగా అందరితో కలిసిమెలిసి, ఏ చీకు చింత లేకుండా మనల్ని తిండి పెట్టి ఆదరించే వారికి కృతజ్ఞత చూపిస్తూ ఈ జీవితాన్ని ముగించటం కంటే పరమార్థం ఏముంటుంది? కాబట్టి నన్ను నీ స్నేహితునిగా భావించి నీ సమస్య చెప్తే తప్పక పరిష్కరిస్తాను అంటూ లాలనగా అనేసరికి పిల్లి తన మనసులోని బాధనంతా కూడా కక్కేసింది. అంతా విని కుక్క ఓస్ ఇంతేనా, ఈ రోజుతో నీ సమస్య తీరిపోయింది అంటూ పిల్లిని ఓదార్చి తన పని తనను చేసుకోమని సలహా ఇచ్చింది. రాత్రి ఎప్పటిలాగే రామయ్యకు ఎదురు వెళ్ళి అన్ని సేవలు చేసింది. రామయ్య మొదటి ముద్ద కళ్ళకు అద్దుకొని కుక్కకు పెట్టాడు. కానీ అది తినలేదు. ఎంత నోటికి అందించినా ముద్ద ముట్టలేదు. రామయ్య భోజనం చేయకుండా ఏమీ జరిగింది, ఆరోగ్యం బాగోలేదా అంటూ కుక్క వైపే ఆందోళనగా చూస్తూ ఉండిపోయాడు. కాసేపు తర్వాత కుక్క వెనుకకు వెళ్ళి దూరంగా ఒక మూలన నక్కి చూస్తున్న పిల్లిని తీసుకొని వచ్చి మొదటి ముద్దను దానికి తినిపించింది. అంతేకాక తన కోసం పెట్టిన అన్నాన్ని కూడా దానికే పెట్టేసింది. అది చూసి రామయ్య మనసు పొంగిపోయింది. కుక్కకు ఉన్న ఇంగితం తనకు లేకపోయింది. తోటి జీవిని సమానంగా చూడలేని తన మూర్ఖత్వానికి చింతించి నాటి నుండి తనతో సమానంగా పిల్లిని కుక్కను కూర్చోబెట్టుకొని తినటం ప్రారంభించాడు. కుక్క చూపించిన ఔదార్యానికి పిల్లి ఎప్పుడూ కూడా మనసులోనే దానికి కృతజ్ఞతలు చూపిస్తూ ఉండేది. బ్రతికినంతకాలం రామయ్య దంపతులతో ఆనందంగా గడిపేశాయి. ఆ వీడియోలోకి వస్తే గురు పౌర్ణమి అనేది ఒక పర్వదినం. ఇలాంటి రోజున మీరు కుక్క కనిపిస్తే దానికి అన్నంలో పాలు మరియు బెల్లం వేసి అన్నం పెట్టండి. గురు పౌర్ణమి రోజు చక్కగా సాయిబాబాను పూజించి అన్నం వండి ఆ అన్నంలో కొన్ని పాలు బెల్లం ముక్కలు వేసి కలిపి మీ వీధుల్లో ఉన్న కుక్కలకు పెట్టండి. ఇలా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి. కుక్కకు ఆహారం పెడుతున్నప్పుడు మీ మనసు నిర్మలంగా ఉండాలి. కోపంతో చిరాకుగా కుక్కకు ఎప్పుడూ ఆహారం పెట్టకూడదు. వాటికి మనం కొంచెం ఆహారం పెడితేనే చాలా విశ్వాసాన్ని చూపిస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్క అయినా సరే మీరు దానికి ఈ ఆహారం పెట్టండి. అన్నంలో పాలు బెల్లం వేసి పెట్టడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలు శత్రుబాధలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మీరు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు. గురు పౌర్ణమి రోజు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మీ అప్పు సమస్యలు తీరిపోతాయి. మీ ఆలోచనలలో కూడా మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న తీరని సమస్య తీరిపోతుంది. సాయిబాబా అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి రోజు కుక్కకు ఆహారం పెట్టండి. మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. గురు పౌర్ణమి అనేది సాధారణమైన రోజు కాదు. ఈ రోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సాయిబాబాకు ఇష్టమైన కొన్నిటిని ఆయన ఫోటో ముందు పెడితే చాలు. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. మరి గురు పౌర్ణమి రోజు సాయిబాబా ఫోటో ముందు ఏం పెట్టాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి. తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక గురువు మాత్రమే. కనుక గురువుకు అంతటి ప్రాధాన్యత కల్పించారు మన పెద్దలు. అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను స్మరించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మనిచ్చాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా
వ్యాస పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాము. అయితే ఇలాంటి పరమ పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే మానసిక బలం పెరుగుతుంది. మన శరీరానికి అంటుకున్న పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి. దేహానికి తెలియని దివ్య శక్తి వస్తుంది. దేనినైనా సరే సాధించే మనోధైర్యం వస్తుంది. దైవక శక్తులు మీకు తోడుగా ఉండి మీకు అన్ని పనుల్లో విజయం కలిగేలాగా దీవిస్తారు. ఇక ఈ గురు పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఒక అర స్పూన్ పసుపు లేదా గులాబీ రేకులు వేసుకుని స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఇలా నీటిలో పసుపు లేదా గులాబీ రేకులు నీటిలో వేసుకుని స్నానం చేస్తే మానసిక బలం పెరుగుతుంది. శరీరానికి అంటుకున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒంట్లోని అన్ని చెడు శక్తులు పోతాయి. దేహానికి తెలియని దివ్య శక్తి వస్తుంది. దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది. 1000 ఏళ్ల పాపాలు దరిద్రాలు ఆ నీటితో పోతాయి. జాతకంలో ఉండే దోషాలు కూడా పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. కనుక ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ కూడా తప్పక ఈ విధంగా స్నానం చేయండి. శుభ ఫలితాలను పొందండి. గురు పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు. ఇంట్లో పొరపాటున ఈ కూర వండినా లేదా ఇంట్లో వారు ఈ కూర తిన్నా కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. ఎన్ని జన్మలు అయినా సరే ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది. ఈ కూర గురు పౌర్ణమి రోజున తినటం వల్ల ఆ పరమేశ్వరుని ఆగ్రహానికి గురి అవుతారు. గురు పూర్ణిమ చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాము. మరి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ఏ కూర తినటం వల్ల పరమశివుడికి కోపం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఈ మహాశక్తివంతమైన రోజున అస్సలు తినకూడని కూర తోటకూర మరియు మాంసాహారం. వీటిని తినటం వల్ల మీకు మహాపాపం చుట్టుకుంటుంది. శివుడికి కోపం తెప్పించిన వారు అవుతారు. ఈ గురు పౌర్ణమి రోజున మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున సూర్యోదయం నుండి రాత్రి చంద్రుణ్ణి చూసేంత వరకు ఉపవాసం చేస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరతాయి. అలాగే ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుని సాయిబాబాను పూజించుకోవాలి. దత్తాత్రేయునికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. శనగలను ఒకరోజు ముందే నానబెట్టి మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయునికి సమర్పించాలి. ఈ దండను పిల్లల చేత వేయిస్తే వారు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుని పటం లేకపోతే ఆ మాలను శివుడికి సమర్పించండి, శుభం చేకూరుతుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను పాటించండి. అలాగే తోటకూరను, శనగలను, మాంసాహారాన్ని, మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. శివుణ్ణి, దత్తాత్రేయుని, సాయిబాబాను ఆరాధించి సకల శుభాలను పొందండి. ఇక వీడియోలోకి వస్తే గురు పూర్ణిమ అంటే సాయిబాబాకు చాలా ఇష్టమైన రోజు కనుక అనేక మంది ఆయనను పూజిస్తూ ఉంటారు. ఈ రోజున సాయిబాబాకు ఎంతో ఇష్టమైన వీటిని సమర్పిస్తే చాలు మీ కోరికలను ఆ బాబా నెరవేరుస్తాడు. ఆయన అనుగ్రహం మీకు కలుగుతుంది. సాయిబాబా కలియుగ దైవం. భక్తుల కష్టాలను ఆయన తీసుకుని పరిష్కారాన్ని చూపే ధర్మమూర్తి. మరి సాయిబాబాకు ఏం పెట్టాలంటే ముందుగా గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానాన్ని ఆచరించాలి. మీ పూజ గదిలో సాయిబాబా ఫోటోను పెట్టుకుని పూజించుకోవాలి. మొదటిగా స్వామివారికి గంధాన్ని సమర్పించాలి. ఎందుకంటే సాయిబాబాకు గంధం అంటే ఎంతో ఇష్టం. గంధంతో ఆయన్ను పూజించటం వలన ఆయన దీవెనలు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి. ఇక షిరిడి సాయిబాబాకు పారాయణం అంటే ఎంతో ఇష్టం. షిరిడి సాయి గురు చరిత్ర గురు పూర్ణిమ రోజున తన భక్తులు చదివితే ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే సాయి నక్షత్రమాలను తప్పకుండా ఈరోజు 9 సార్లు చదువుకోవాలి. అలా చదివితే సాయి పారాయణ చేసినట్లే అవుతుంది. ఇక పూజ అయిపోయాక ఇచ్చే హారతి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయనకు చేసే పూజ పూర్తయ్యాక నైవేద్యం సమర్పించిన తర్వాత హారతిని ఇస్తే సాయి కరుణ మీ మీద ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా సాయిబాబాకు గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా సాయిబాబాకు ఇష్టమైన మన ఇంట్లో చేసుకున్న
అన్నాన్ని సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషపడి కోరిన కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన ఊరంతా ఇంటింటికి తిరిగి వారు ఏది పెడితే అదే తినేవాడు. అటువంటి ఆయనకు ఎంతో ఇష్టమైన అన్నాన్ని నైవేద్యంగా ఆయనకు సమర్పించాలి. అలాగే నైవేద్యంగా అన్నం పెట్టిన తర్వాత ఆ అన్నాన్ని పేదవారికి లేదా మూగ జీవాలకు పెట్టడం వలన మీకు జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా సాయిబాబా అనుగ్రహం మీకు కలిగి మీ కోరికలు నెరవేరుతాయి. అన్నంతో పాటు మిఠాయిలు, పువ్వులు, పాలను కూడా సమర్పించవచ్చు. భక్తితో పండ్లను సమర్పిస్తే ఎంతో ఇష్టంగా స్వీకరించి మీ సమస్త కోరికలను నెరవేరుస్తాడు. మనస్ఫూర్తిగా ఏ ప్రసాదాన్ని పెట్టినా ఆయన మనస్ఫూర్తిగా స్వీకరించి ఆయన అనుగ్రహాన్ని మీకు కలిగేలాగా చేస్తాడు. మీరు కూడా రేపు గురు పౌర్ణమి రోజు సాయిబాబాకు ఎంతో ఇష్టమైన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆయన ఆశీస్సులను పొందుకోండి. పురాణ కాలం నుంచి నేటి వరకు గురువు అంటే అందరికీ వేదవ్యాస మహర్షి గుర్తుకు వస్తాడు. ఈ క్రమంలోనే వేదవ్యాస మహర్షి జన్మించిన ఈ పౌర్ణమిని ఆయన జన్మదినానికి గుర్తుగా భావించి గురు పౌర్ణమిగా ప్రజలు పెద్ద ఎత్తున ఒక పండుగలాగా నిర్వహించుకుంటూ ఉంటారు. మన పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయటంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు. మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు కనుక ఆ రోజును వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. పూర్వం వారణాసిలో వేదనిధి, వేదవతి అనే బీద దంపతులు నివాసం ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన, భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు. కానీ ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగా నదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా సరే ఆయనను దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం 1000 కళ్ళతో వెతకటం ప్రారంభించాడు వేదనిధి. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం, కమండలం ధరించిన ఒక వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అని అన్నాడు. ఆ మాటలకు కంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదవిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వేదనిధి, రేపు నా తండ్రి పితృకార్యం, దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చెయ్యాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాసమహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు. ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీ దళాలు, పువ్వులను సిద్ధం చేసి శ్రద్ధావిధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. స్వామి, ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని, సంతానం కలిగేలాగా వరాలను ప్రసాదించాలని వేడుకున్నారు ఆ దంపతులు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు, ఐశ్వర్యవంతులైన 10 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి, వేదవతికి సంతాన యోగం లభించింది. సుఖ సంతోషాలతో జీవిత అంత్యములో విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు. కనుక గురువు కాళ్లను పట్టుకుంటే మనకంతా మంచే జరుగుతుంది. గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయుడికి పూజలు చేస్తారు. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకు ఉన్న ఇరు పార్శ్వల్లో 2 రూపాలు ఉన్నాయి. అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురు దేవుడయ్యాడు. గురు పూర్ణిమ రోజున తప్పక విశిష్ట గురువు అయిన దత్తాత్రేయుని స్మరించుకోవాలి. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలలో గురు పౌర్ణమి రోజు సాయిబాబా ప్రత్యేక పూజలను నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలను దర్శిస్తారు.
గురు పౌర్ణమి నుంచి 3 రోజుల పాటు ఆలయాలలో కొత్త ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ గురు పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకితే చాలు తిరిగిలేని రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. దశ తిరిగిపోతుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గురు పౌర్ణమి రోజు ఈ చెట్టును తాగితే కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఒంట్లోని రోగాలు పోతాయి, మనశ్శాంతి లభిస్తుంది, మీ శరీరానికి పాజిటివ్ శక్తి వస్తుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం చెప్తోంది. మరి గురు పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. అయితే ఆషాఢ పూర్ణిమ రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన బాడీ హీల్ అవ్వడానికి, మన శరీరం ఉత్తేజితం అవ్వడానికి, మంచి శక్తిని పుంజుకోవడానికి, దరిద్రం పోవడానికి ఈ చెట్టును ఉపయోగించుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. మరి ఆ చెట్టు ఏమిటి అంటే అరటి చెట్టు. మన హిందూ సాంప్రదాయంలో అరటి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అరటి చెట్టు గురుగ్రహానికి సూచిక. అరటి చెట్టు మీద విష్ణుమూర్తి నివాసం ఉంటాడు. గురు పౌర్ణమి రోజు అరటి చెట్టును పూజిస్తే సాక్షాత్తు గురువును పూజించిన ఫలితం వస్తుంది. మంచి పాజిటివ్ను అందిస్తుంది. మీ శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక విధంగా మానవుడికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కదిలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తూ ఉంటారు. అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరి ఒకటి లేదు. అరటి పువ్వుతో కూడా మనకు అనేక లాభాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి. కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకుని తినాలి. దీని పౌర్ణమి రోజు అరటి చెట్టును తాకితే దోషాలన్నీ కూడా పోతాయి, ఒంట్లోని రోగాలు పోతాయి, చక్కని ఆరోగ్యం కలుగుతుంది. దేవతల గురువైన బృహస్పతి ప్రతిరూపమే అరటి చెట్టు. కనుక గురు పౌర్ణమి రోజు గురువు ప్రతిరూపమైన అరటి చెట్టును తాకటం వలన అదృష్టం పడుతుంది, చక్కని ఆరోగ్యం కలుగుతుంది, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు, సకల ఐశ్వర్యాలను పొందుతారు. ఈరోజు గురు పూర్ణిమతో పాటుగా కోకిల వ్రతం కూడా చేస్తూ ఉంటారు. కోకిల వ్రతం విచిత్రంగా ఉంటుంది. ఈనాడు సాయంకాలం నదీ స్నానం చేసి తేలిక పిండితో కోకిల ప్రతిమ చేసి పూజ చేయాలి. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవ్వరూ ఈ వ్రతం చేసిన అందమైన భాగస్వామి దొరుకుతారని అంటూ ఉంటారు. ఈ వ్రతానికి కోకిల తెలగపిండి ప్రధానంగా కావాలి. సద్గుణ సంపన్నురాలైన యువతి భార్యగా లభించటం కోసం యువకులు తల్లిదండ్రులను మరిపించే ప్రేమానురాగాలను అందించే యువకుడిని భర్తగా పొందాలని యువతలు ఆశిస్తూ ఉంటారు. వాళ్ళ కోరిక నెరవేరాలంటే కోకిల వ్రతం చేయాలని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర కాస్త గారాబంగా పెరుగుతూ ఉంటారు. అంతటి అపురూపంగా పెంచుకున్న తమ కూతురికి ఎలాంటి భర్త లభిస్తాడోనని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. ఆమెకు తగిన జోడీని వెతకటంలో తాము పొరపాటు పడకుండా చూడమని దైవాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇక యువకుడికి విషయానికి వచ్చేసరికి అతని గురించి కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ఆలోచిస్తూ ఉంటారు. తమ తర్వాత కుటుంబాన్ని చక్కదిద్దుకోవలసిన బాధ్యత కోడలికే ఉంటుంది కనుక ఉత్తమురాలైన అమ్మాయి తమకు కోడలిగా లభించేలాగా చెయ్యమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు.
ఎందుకంటే సరైన తోడు దొరక్కపోతే అది ఒక జీవితకాలపు శిక్షగా మిగిలిపోతుందని ఇరు కుటుంబాల వాళ్ళు భావిస్తూ ఉంటారు. మరి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పే వివాహం విషయంలో అంతా మంచిగా జరగాలంటే కోకిల వ్రతం చెయ్యాలని శాస్త్రం చెప్తోంది. నిజానికి ఆషాఢ శుద్ధ పౌర్ణమి మొదలు తెలగపిండితో ప్రతిరోజు కోకిల ప్రతిమను తయారు చేస్తూ నెల రోజుల పాటు దానిని పూజించాలనేది ఈ వ్రత నియమం. ఈ వ్రతాన్ని నియమబద్ధంగా ఆచరించటం వలన ఆశించిన ప్రయోజనం లభిస్తుంది. సుగుణాలు ఉన్న భాగస్వామి లభిస్తారని నమ్మకం.